డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి భస్మాసుర హస్తం అనే దాన్ని ఎన్నుకున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన చేజేతులా సొంతగా ఇలాంటివి చేసుకోవటం మూలానే ఆయన 11 సీట్లకి పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాడా? ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేకిస్తుంది అని ప్రజలు ఈ రోజున నమ్మే పరిస్థితులు తెచ్చుకున్నారు. వాళ్ళ ఫేక్ ప్రచారాలు, ఫేక్ గేమ్ తోటి వాళ్ళ కొంప వాళ్లే ముంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఈ రోజున ఫుల్గా డౌన్ అయిపోవటానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మొత్తం ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ రకంగా వైసీపీ తన నెత్తిన తానే చేయి పెట్టుకొని భస్మాసుర హస్తం చేసుకుందో వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో హైప్ అనే బటన్ ఒకటి కింద ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయటం ద్వారా వీడియోని బాగా వైరల్ కూడా చేయొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తినే పెట్టుకుని వైసీపీని, తన రాజకీయ జీవితాన్ని రెండింటిని భస్మం చేసేసుకుంటున్నాడు. బూడిదే ఇంకా మిగిలేది, ఇంకా వేరే ఏం ఉండేది కాదు. అలాంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. మొన్న వచ్చిన గూగుల్ డేటా సెంటర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిమ్మిన విషం కావచ్చు, కక్కిన ఆ విషం తాలూకు ప్రభావం తుడిచిపెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి అది నేనే తీసుకొచ్చింది అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేశాడు. కాకపోతే ఎంత హాస్యాస్పదంగా తయారైంది అంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరు ఇదిగో ఇది గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి అనంట తీసుకొచ్చింది అని అంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. వైసీపీ వాళ్ళు అదానీ డేటా సెంటర్ని తీసుకొచ్చామండి, అదే మార్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అనేక రకాలుగా ఈ రోజున అదానీ డేటా సెంటరు జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగానే చంద్రబాబు నాయుడు 70,000 కోట్లతో తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆ విషయం కూడా అందరికీ గుర్తుంది. కాకపోతే ఒకసారి మళ్ళీ తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే చెబుతాడో ఆ మాటని చీల్చి చెండాడటానికి ఆయనకి ఈ రోజున అన్ని రకాల శక్తులు ఇంకా అదే రకంగా పోరాడుతున్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల మీద, తప్పుడు విధానాల మీద గలమెత్తిన వాళ్ళందరూ ఈ రోజున ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న టీడీపీయో కూటమి నేతలు తీసుకుంటున్న వాటి మీద ఎంత గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా వైసీపీ దాన్ని అందిపుచ్చుకోవటంలో వెనకడుగే పడుతోంది. వాళ్ళు చేస్తున్న ఆ ఫేక్ ప్రచారం, ఆ ఫేక్ గేములు అందరూ సాక్షి మాట్లాడిన మాటలు మాట్లాడలేరు కదండి, ఏ మీడియా అయినా. అలాగనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు మాట్లాడలేరు కదా బయట ఉన్న సామాజికవేత్తలు కూడా. వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలని చేయలేరు, నిజం ఏమిటనేది చెబుతారు. ఆ నిజంలో ఈ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఉపయోగపడే అంశాలను ఏమున్నాయో వాటిని అందిపుచ్చుకొని వాళ్ళు కూడా నడవాలి. కాకపోతే వాళ్ళు కేవలం ఈ ఫేక్ ప్రచారాలను మాత్రమే నమ్ముకున్నారు. గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే దానికంటే ముందుగా రప్పా మేము వస్తే ఏటపో తలకాయలు నరికినట్టు నరుకుతాం అని చెప్పి, ఇదిగో వైసీపీ ఏమాత్రం మారలేదయ్యా, వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేస్తారనేది రేపు వాళ్లే చెబుతున్నారు అని చెప్పే ప్రయత్నం ఒకటి జరిగింది. దీంతో పాటుగా ఎవరెవరి మీద అయితే అవినీతి కేసులు బయటపడతా ఉన్నాయో, జైళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉందో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తే మీ తాట తీస్తాడు, మిమ్మల్ని అందరినీ తంగేళ్లలో తొక్కుతాడు అని వాళ్ళు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మీదకి ఏహ్యభావాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్కే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్, పేర్ని నాని, విడదల రజని, వీళ్ళ దొంగ వ్యవహారాలన్నీ బయటపడుతుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మిమ్మల్ని తాడదీస్తాడు అని అంటే వీళ్ళ దొంగతనం దాచిపెట్టడంతో పాటుగా ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ పీచు వణుస్తాడని చెబుతుంటే అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఏహ్యభావం పడుతుంది. ఇక అమరావతి విషయానికి వస్తే, అమరావతి విషయంలో నేను 3 రాజధానుల అంశం ఎత్తుకొని తప్పు చేశాను అనే భావన జగన్మోహన్ రెడ్డికి రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, గతంలో ఈ అమరావతిని ఎంచుకున్న ప్రభుత్వం
ఇప్పుడు వాళ్ళు ఇక అమరావతిలో పెట్టుబడులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేజేతుల ఆయన స్వహస్తాలతోటి ఏ అసెంబ్లీలోనైతే ఈ 3 రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టాడో ఆయన విత్డ్రా చేసుకుని ఆ కారణానికి ప్రజలందరి దగ్గర కూడా ఆయన చాలా చులకన అయిపోయి ఇక ఈ అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం దీన్ని డెవలప్ చెయ్యడు అనేది పడిన తర్వాత మనకి రాజధాని కూడా లేకుండా చేస్తాడనేది పడిన తర్వాత 11 సీట్లకు పరిమితం అయిపోతే ఇంకా అమరావతి మీద అదే విషయం. వర్షం పడటం ఆలస్యం, కొన్ని వీడియోలు తోటి తయారైపోతారు ఫేక్ ప్రచారాలతోటి. ఇక దాంతోపాటుగా ఈ కృష్ణరాజు లాంటి సోకాల్డ్ మేధావులు వీళ్ళందరినీ తీసుకొచ్చి సాక్షి టీవీలో కూర్చోబెట్టి కొమ్మినేని లాంటి వాళ్ళందరూ అక్కడ వేశ్యల రాజధాని అని ముద్రేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎయిడ్స్ ప్రబలంగా ఉంది కొన్ని లెక్కల ప్రకారంగా అని మాట్లాడుకుంటూ కేసుల దాకా వెళ్తారు. వాళ్ళందరినీ విడిపించడానికి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు కోట్లలో ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్ని పెట్టి విడిపించాల్సి వస్తుంది. అంతా జగన్మోహన్ రెడ్డి మీదే పడుతుంది. ఒక్కొక్క భస్మాసుర హస్తం మనకి తెలిసిందే కదా, పాత కథ. ఆయన చేతికి పవర్ ఇస్తే ఎవరు నెత్తిన పెడితే వాళ్ళు భస్మం అయిపోతారని అంటే ఆ పవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టున్నాడు. ఆయన నెత్తిన ఆయన చేయి పెట్టుకోవటం ఒకటైతే అందరూ కలిసి వైసీపీ నాయకులందరూ వాళ్లకున్న చిన్న చితక పవర్ను కూడా జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టి ఆయన భస్మం చేసే పని చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాలతోటి జరుగుతున్న ఈ తంతు వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన బ్యాడ్ తీసుకొచ్చి పెడుతోంది. ఆయన పక్క రాష్ట్రాల్లో సైతం ఆయనే చులకన భావం అవుతుంది. మరొక పక్కన లోకేష్ ఆయన ప్రభావం ఏమిటి, ఆయన ఏం చేయగలడు అని ఒక పక్కన ఆయన నిరూపించుకుంటూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడండి. జగన్ కంటే లోకేష్ సో కాల్డ్ 100 times బెటర్ అని అందరిలోనూ అనిపించే విధంగా ఆయన ఒక పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాని మీద ఫేక్ ప్రచారాలకి దిగి వీళ్ళు కూడా ఇంకా అధమ స్థాయికి పడిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్క అంశంలోనూ లిక్కర్, ఇల్లిసిట్ లిక్కర్లో మొన్న తంబలపల్లిలో బయటపడిన వ్యవహారంతో సైతం వైసీపీ మూలాలే కనపడతా ఉన్నాయి. ఇది వైసీపీ వాళ్ళు చేసి ఉండరు అని ప్రజలు ఒక్కళ్ళు కూడా నమ్మేవాళ్ళు కనపడటంలా. ఇంకా అలా ఉంటే వైసీపీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది, రేపు మళ్ళీ తిరిగి వైసీపీని ప్రజలు ఎలా ఎన్నుకుంటారు? ఏదైనా అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోవటం ఒక అంశం అయితే, మనమే ఆ తప్పుల్ని వాళ్ళ నెత్తిన రుద్ది దాన్ని మనం గట్టిగా ప్రచారం చేస్తుంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? అసలు మూలాలు మొత్తం తీయటం మొదలు పెడితే ఇల్లిసిట్ లిక్కర్లో ఈ నకిలీ మద్యంలో జోగి రమేష్ పాత్ర కావచ్చు, జనార్దన్ రావు పాత్ర కావచ్చు, మిగతా చాలా అంశాలు బయటకు రావటం మొదలుపెట్టాయి. అన్నీ వీళ్ళు ఏ పని చేయబోయినా, ఏ ప్రచారం చేయబోయినా తిరిగి వాళ్ళ మీదకే వచ్చి వాళ్ళే భసం అయిపోతున్నారు. వైసీపీ ఎన్నుకున్న ఈ ఫేక్ ప్రచారాల అస్త్రం వాళ్ళ గ్రాఫ్ డౌన్ చేస్తుంది. వాళ్ళనే ఫుల్గా నాశనం చేసి బూడిద భస్మం చేసే విధంగా తయారై కూర్చుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.